హలో అందరికీ, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ లేఖ. అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి జ్యువెలరీ షాపింగ్ పార్ట్ 2. పార్ట్ 1 చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా, చూసేయండి. ఈ వీడియోలో వచ్చేసి కొన్ని నెక్ పీసెస్, బ్యాంగిల్స్ అండ్ అదర్ వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీ చూసాము. అండ్ ఆల్సో నేను కస్టమైజ్ చేయించిన జ్యువెలరీ లాస్ట్లో ఉంది, తప్పకుండా చూసేయండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఏంటి? రామ్ పరివార్ అండి. ఇది కుందన్ జ్యువెలరీలో వస్తాయి ఇవి, కానీ ఇవి కుందన్స్ కాకుండా పోటా స్టోన్స్లో చేసాము. దీంట్లో లక్క రాదు, ఏమి రాదు, మీకు వేస్టేజ్ ఏమి ఉండదు. కుందన్ జ్యువెలరీలో లక్క ఉంటుంది, దానికి ఎగ్జాక్ట్గా మనకి వెయిట్ తెలియదు. ఇది జస్ట్ పోటా కాబట్టి మనకి ఎంత వెయిట్ ఉందని ప్రాపర్గా తెలుస్తుంది. ఓకే. సో ఈ చైన్ కాన్సెప్ట్ ఇప్పుడు బాగా వాడుతున్నారండి. ఇది వచ్చేసి 20 గ్రామ్స్లో చైన్ వర్క్ వస్తుంది. ఈ డిటాచబుల్ చేసుకోవచ్చు, మీకు దీని వేరే లాకెట్తో పెట్టాలన్నా పెట్టుకోవచ్చు అండి. ఇది మ్యాట్ ఫినిష్ ఏనా? డిఫరెంట్ గా కనిపిస్తుంది, బట్ గోల్డ్ లాగా లేదు. మనం ఇందాక చూసిన దీనిలా కూడా లేదు. ఇది మ్యాట్ ఫినిష్. ఇది రెడ్ యాంటిక్ పాలిష్ అండి. రెడ్ యాంటిక్ పాలిష్ ఇది. ఓకే. ఇది ఏం పాలిష్? ఇది విక్టోరియా పాలిష్. ఓకే. రెండింటికి ఇంత డిఫరెన్స్ ఉంటుందా? ఇది అయితే పక్కా కలర్ కూడా పోదు. ఇప్పుడు ఇది గోల్డ్ కలర్ చేయాలన్నా మాకు కొంచెం కష్టం అవుతుంది. ఇది జస్ట్ వాటర్తో తడిపినా కలర్ పోతుంది. మరి ఇది మనం ఒకవేళ వద్దు, మనకి ఇది ఓల్డ్ అయిపోయింది, వదిలేద్దాము, వేరేది ఏదైనా తీసుకుందాం అంటే, మరి ఇది అమ్మేస్తే 916 జ్యువెలరీ ఇదంతా మీకు వెయిట్ టు వెయిట్ వస్తుంది. ఎంత వెయిట్? కలర్ చేంజ్ అవ్వదు అన్నారు కదా, మరి అది మాకు ఇచ్చేస్తారు కదా, 916 కదా, మేము వాడేస్తాము. ఈ నెక్లెస్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంచి కలర్ చేంజ్ చేయాలంటే కష్టం. ఓకే. దీనికైతే మీకు పాలిషింగ్ డార్క్ కావాలి, లైట్ కావాలి, తీసేయాలి, ఏదైనా చేసుకోవచ్చు. దీనికి కష్టం అవుతుంది. దీనికి మ్యాచింగ్ ఇవి లేకుంటే జస్ట్ మిక్స్ చేసాము. మ్యాచింగ్ అంటే వర్క్ సిమిలర్ గా ఉందని పెట్టాము. ఓకే. ఇది వచ్చేసి లైట్ వెయిట్ జ్యువెలరీ మేడం. ఇది వచ్చేసి మీరు ఎంత వెయిట్ ఉంటుంది అనుకుంటున్నారు? ఇది చూడటానికి అయితే ఒక 50-60 లేదండి, ఇది వచ్చేసి ఓన్లీ 15 గ్రామ్స్ గోల్డ్ ఉంది. 15 గ్రామ్స్. ఇవి కూడా లైట్ వెయిట్ గా ఏం లేవు, వెయిట్ ఉన్నాయి బాగా. మొత్తం ఇది లైట్ వెయిట్ జ్యువెలరీ. గ్రాస్ వెయిట్ మీకు 70 గ్రామ్స్ వస్తుంది. గోల్డ్ వచ్చి 15 గ్రామ్స్ వస్తుందండి. దీంట్లో స్పెషల్గా మేము కలకత్తాలో ఆర్డర్ ఇచ్చి చేపిస్తామండి. ఈ బీడ్స్ కానీ అన్ని సెమీ ప్రెషియస్ అఫోర్డబుల్ జ్యువెలరీ రేంజ్లో ఈ కలెక్షన్ మన దగ్గర బాగా ఉంది. సో ఇది కోల్కతాలో చేయిస్తారంటున్నారు కదా, సో ఇలాంటి మోడల్స్ ఏమైనా ఆర్డర్ ఇస్తే ఎన్ని డేస్ పడుతుంది? అది కూడా 15 డేస్లో వచ్చేస్తుంది, 15 to 20 days. ఓకే, నైస్. ఏ స్టోన్ కావాలంటే ఆ కలర్ స్టోన్స్ పెడతారు. మీకు పింక్ కావాలి, గ్రీన్ కావాలి, బ్లూ కావాలి, ఆ టాంజనైట్ బిట్స్ లో సెమీ ప్రెషియస్ వస్తాయి, అవి వాడి చేస్తారు. ఏ కలర్ కావాలన్నా వస్తుంది. ఓకే. ఎల్లో వస్తుంది, కోరల్స్ కావాలంటే కోరల్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. జనరల్గా అప్రాక్సిమేట్లీ ఎంత ఉండొచ్చు? ఇది స్టోన్స్ కాస్ట్లీ అంటున్నారు కదా, సెమీ ప్రెషియసే. ఇవి వచ్చి 9,000 to 10,000 వస్తాయి, స్టోన్స్ అండ్ బీడ్స్ అన్ని కలిపి. ఓకే. ఇంకా ఎక్కువ కాస్ట్ ఉన్నవి కూడా పెడతారు కావాలి అంటే. ప్రెషియస్ కావాలి అంటే ఇప్పుడు ఇది 12,000 ఉంది, ప్రెషియస్ కావాలంటే 30,000-40,000 అవుతుంది. ఇవే బీడ్స్ అని ఓన్లీ బీడ్స్ 40,000 వరకు అవుతాయి. మళ్ళీ దానిపైన గోల్డ్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇంకా వీటిలో గోల్డ్ మనం ఎక్స్ట్రా పెట్టి చేయించుకుందామన్నా కానీ అవ్వదు కదా? అవుతుంది. మీకు గట్టిగా కావాలంటే ఇదే పీస్ మీకు 15లో ఉంది కదా, 20లో చేయొచ్చు, 25లో చేయొచ్చు. దీంట్లో గోల్డ్ ఎక్కువ పెడతాం. ఓకే, ఇక్కడ గోల్డ్ ఎక్కువ వస్తుంది. నైస్. 18 క్యారెట్స్లో బ్యాంగిల్స్ ఉంది. ఈ బ్యాంగిల్ చూడండి, ఇది మనకి 2-in-1 వాడుకోవచ్చు. సెంటర్లో డిజైన్ పెట్టుకోవచ్చు, లేదా మొత్తం స్టోన్ లాగా కావాలంటే స్టోన్ లాగా వాడచ్చు. నైస్. ఇట్లా ట్రై చేయమని కూడా 18 క్యారెట్స్ ఆడటం వల్ల ఇది స్వరోస్కి వాడినా మీకు మొత్తం డైమండ్ లాగే కనిపిస్తుంది. ఓకే, జస్ట్ ఇట్లా ముందుకు. ఓకే, ఇది 18 క్యారెట్స్లో. ఇది కూడా చూడండి, 20 గ్రామ్స్లో పేరు వచ్చేస్తుంది. 20 గ్రామ్సా? ఓన్లీ 20 గ్రామ్స్. ఓన్లీ 20 గ్రామ్సా? అవునండి. వెయిట్ కూడా ఎక్కువ లేదు. 18 క్యారెట్స్ ఆడటం వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది కొంచెం. 18 క్యారెట్ గోల్డ్ ఎప్పుడు 916 కంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే. ఇవేం స్టోన్స్? స్వరోస్కియేనా? ఇవి ప్రికోసా అని ఒక కొత్త స్టోన్స్ వచ్చాయండి. ఎన్ని స్టోన్స్ ఉంటాయి? ఏవేవో పేర్లు చెప్పారు, నేను రేపటికే మర్చిపోయేటట్టున్నా.
వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏదో ఒకటి లేటెస్ట్గా రావాలి కదా, ప్రికోసా అని కొత్త స్టోన్స్ వస్తున్నాయి. ఓకే, బట్ చాలా ఎక్కువగా యూస్ చేసే స్టోన్ అయితే స్వరోస్కి. ఇప్పుడు స్వరోస్కి అను సిగ్నిటీ అని వస్తుంది. సీజెడ్లోనే ప్రీమియం క్వాలిటీ సిగ్నిటీ అంటారు, అవి ఎక్కువ పడుతుంది. ఓకే, కాస్ట్లీ ఏది? ఆల్మోస్ట్ ఒక 100 రూపీస్ క్యారెట్ డిఫరెన్స్లో అన్నీ వచ్చేస్తాయి. ఓకే షైనింగ్ వెయిట్ బట్టి అది జ్యువెలరీ కేజ్ సెట్ అయితే అది వాడతాం. ఓకే నైస్. ఇవి వచ్చేసి మీకు క్లోజ్ సెట్టింగ్ డైమండ్ బ్యాంగిల్స్ లాగా Diamonds-ఆ? డైమండ్స్ కాదండి, స్వరోస్కి. కాకపోతే మొత్తం క్లోజ్ సెట్టింగ్ డైమండ్ జ్యువెలరీ ఎలా వస్తుందో అలానే స్వరోస్కి. ఇదే దాంట్లో నవరత్న బ్యాంగిల్స్ వస్తాయి. నవరత్న. ఓ, నేను బ్యాంగిల్స్లో నవరత్న ఇక్కడ చూడలేదు. అందరు నెక్ పీసెస్ ఇట్లా పెడతారు కానీ బ్యాంగిల్స్లో డిఫరెంట్గా బాగుంది. ఇవి ఎంత వెయిట్లో వస్తాయి? ఇవి వచ్చేసి 50 గ్రామ్స్ అలా వస్తాయండి. 50 గ్రామ్స్. 42 గ్రామ్స్ అండి ఇవి. ఓకే, ఇవి వచ్చి 35 గ్రామ్స్. ఇవి 35 గ్రామ్స్. బ్యాంగిల్స్ జనరల్గా చూడటానికి మాత్రం చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ హెవీగా కనిపిస్తున్నాయి. అవునండి, ఇవన్నీ క్లోజ్ సెట్టింగ్ 35 గ్రామ్స్ 40 గ్రామ్స్ అంటే అస్సలు నమ్మకం కుదరట్లేదు. మినిమం 50 to 60 గ్రామ్స్ ఉంటాయి అనిపిస్తుంది చూడటానికి. ఇవి కూడా సేమ్ డైమండ్ ఫినిష్లో వస్తున్నాయి. ఎక్కువ మంది డైమండ్లో చేయించుకుంటారు. ఓకే, డైమండ్స్ కావాలంటే ఎంత అవుతాయి ఇవే బ్యాంగిల్స్? ఇప్పుడు దీంట్లో మీకు స్టోన్ కాస్ట్ వచ్చి 5,000 అలా అవుతుంది. డైమండ్కి వచ్చేసరికి 50,000. క్యారెట్ 50,000 కట్టాలి. ఒక 3-4 క్యారెట్స్ పడతాయి ఒక్కొక్క బ్యాంగిల్. 2 lakhs, 2.5 lakhs. ఓకే, 5,000 వచ్చేసి మొత్తం స్టోన్స్కి 5,000 ఉంటుంది. అదే దాంట్లో పెట్టాలంటే 50,000 క్యారెట్ అవుతుంది. 2 lakhs. ఆల్మోస్ట్. బట్ చూడటానికి ఇవి కూడా బాగున్నాయి. కొంచెం హెవీ బ్రైడల్ బ్యాంగిల్స్. ఇవి బ్రైడల్ బ్యాంగిల్స్. ఇందాక మీరు నెక్లెస్ Temple, చూసారు కదా, ఆ లైట్ వెయిట్ లో అదే కాన్సెప్ట్ లో బ్యాంగిల్స్ అండి. 100% ఓకే, దీంట్లో గ్రీన్ రెడ్ రెండు వచ్చాయి. ఆ ఇందాక చూసిన దాంట్లో మీకు మెయిన్ గ్రీనే వస్తుంది. ఇవి వచ్చి 50 గ్రామ్స్ పేరు అండి. 50 గ్రామ్స్. వెయిట్ కూడా లేదు బట్ చూడటానికి మాత్రం బ్రాడ్ వస్తాయి కాబట్టి 50 గ్రామ్స్. అదే ఇందాక చూసిన సన్నగా చేస్తే ఇవి 20-25 గ్రామ్స్లో ఇది వచ్చేస్తాయి. నైస్. ఇవి స్క్రూ కదా? ఇవి స్క్రూ టైప్. మీకు 2.5 తీసుకుంటే 2.4, 2.6 అందరికి పనికి వస్తుంది. బ్యాంగిల్స్ కూడా మనకి ఏమైనా నచ్చి ఫినిషింగ్ కానీ లేకుంటే ఇలా కావాలి అంటే కనుక అవి కూడా మీకు ఏ ప్రోడక్ట్ అన్నా కస్టమైజ్ చేసిస్తాము. మీకు ఎలా కావాలంటే మా దగ్గర చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఇంకా మీకు కావాలి, మీరు ఎక్కడన్నా చూసి ఇలా కావాలనే చేసిస్తాము. ఆన్లైన్లో చూసినవి కూడా అన్నీ చేస్తామండి. మీకు వచ్చేసాం. అవునా, చాలానే చేశారు. ఈ కంకణం లాగా వస్తాయండి. ఓకే, ఇది 20-25 గ్రామ్స్ వస్తుంది ఈచ్. నాన్ కడ అంటారు. ఇంకాడా నాన్ కడ. నాన్ కడ. అబ్బాయిలు కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. దీంట్లో అబ్బాయిల్లో ఒక పీస్ ఉంది. అబ్బాయికి ఇదిగోండి కంకణం మోడల్. మ్యారేజెస్ వాటికి వేస్తే నాకు బాగుంటుంది. ఇది ఎంత వెయిట్ ఉంటుంది? ఇది 25 గ్రామ్స్, 27 గ్రామ్స్ ఉంది. 27 గ్రామ్స్. ఇది కూడా లైట్ వెయిట్ కిందనే వస్తుంది. మొత్తం ఇది లోపల హాలో ఉంటుంది, అందుకని లైట్ వెయిట్లో వస్తుంది. మరి అది విరిగిపోదా? లేదు, మొత్తం స్క్రూవే కదా, ప్రెషర్ ఏం రాదు దీనికి. ఓకే, ఇలా వచ్చేసి మొత్తం హాలో ఉంటుంది లోపల. మొత్తం ఖాళీ. ఇవేంటివి డిఫరెంట్ ఉన్నాయి? ఇవి బ్లాక్ స్టోన్లో అండి. బ్లాక్ స్టోన్ విత్ బ్లాక్ రోడియం పాలిష్. ఇదేమో వైట్ స్టోన్, వైట్ రోడియం పాలిష్. ఇప్పుడు నల్లపూస చాలా ట్రెండీగా ఉన్నాయి, వెస్ట్రన్ స్టైల్ లాగా అనిపిస్తుంది. డ్రెస్సెస్ మీద కూడా ఈ కలర్స్ అన్నీ బాగుంటాయండి. లైక్ స్కూల్కి కానీ కాలేజ్కి కానీ డైలీ వేసుకోవడానికి కూడా బాగుంది, ట్రెండీగా ఉన్నాయి. ఇవి జాంబియన్ ఎమరాల్డ్స్తో చేసామండి. జాంబియన్ ఎమరాల్డ్స్. ఎమరాల్డ్స్ చాలా రకాలు వస్తున్నాయి. ఇవి జాంబియన్ ఎమరాల్డ్స్.
ఓకే. నెక్ పీసెస్ అండ్ బ్యాంగిల్ కలెక్షన్ అయితే చాలా అందంగా అనిపించాయి. నాకు చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. ప్రతి ఒక్క పీస్ డిఫరెంట్ మెటీరియల్, స్టోన్ అండ్ చాలా కొత్తగా, ట్రెండీగా, లేటెస్ట్ కలెక్షన్స్‌లా అనిపించాయి. అవే కాకుండా చాలా మోడర్న్‌గా డైలీ వేర్‌కి చైన్స్, బ్రేస్లెట్స్, రింగ్స్ ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరికీ ఉన్నాయన్నమాట. అండ్ ముక్కు పుడక దగ్గర నుంచి వడ్డానం వరకు అన్నీ దొరికేస్తాయి ఇక్కడ. అది కూడా లేటెస్ట్ అండ్ ట్రెండీ డిజైన్స్ అన్నమాట. అంతే కాకుండా ఒక 2-3 గ్రామ్స్‌లో నెక్ పీసెస్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ జీన్స్ పైన వేసుకొని అలా వెళ్ళిపోవచ్చు. సింపుల్‌గా చాలా బాగున్నాయి అవి కూడా. అండ్ దాంతో పాటు ఇక్కడ సిల్వర్ ప్లేట్స్, గ్లాసెస్, దీపాలు ఇలా ప్రతి ఒక్క సిల్వర్ ఐటెమ్ కూడా ఇక్కడ దొరికేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకోటేంటంటే వీళ్ళు గోల్డ్ స్కీమ్ కూడా ఒకటి రన్ చేస్తున్నారు. దాని డీటెయిల్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం కాల్ చేసి అడిగితే అన్ని డీటెయిల్స్ కూడా చెప్పేస్తారు. చాలా అంటే చాలా మోడర్న్ జ్యువెలరీ ఉంది. అండ్ కలెక్షన్ ఈస్ ది గ్రేట్ అన్నమాట. అక్కడున్న కలెక్షన్ అంతా చూస్తుంటే మాకు ఈ రింగ్ కనిపించింది. ఇది యాక్చువల్‌గా బ్యాంగిల్‌గా కూడా వేసుకోవచ్చంట. ఇది చాలా డిఫరెంట్‌గా ఉంది. నేను ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు. మేబీ దొరుకుతుండొచ్చేమో గానీ నేను స్టోర్స్‌కి విజిట్ చేసినప్పుడు ఇలాంటిది ఒకటి ఉంది అని అయితే ఎవ్వరు చూపించలేదు. సో, ఇది కూడా కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. ఇంకా ఇక్కడ లాకెట్స్ ఉన్నాయి. పులిగోర లాకెట్స్ అంటారు కదా! అబ్బాయిలు వేసుకుంటారు. అవి ఉన్నాయి. అండ్ ఆల్సో జడబిళ్ళలు, చంద్రుడు, సూర్యుడు అనేవో అంటారు కదా! నేనెప్పుడు వేసుకోలేదు. ఇలాంటి కలెక్షన్ ఉంటది అని విన్నాను గానీ, బట్ వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ చూస్తే నాకసలు అవి ఎందుకు వాడతారు? ఎక్కడ పెట్టుకుంటారు? అని కూడా తెలీదు. బట్ దే హావ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఎండ్ టు ఎండ్ మనకి ఏది కావాలన్నా గానీ గోల్డ్‌లో గానీ, సిల్వర్‌లో గానీ వీళ్ళ దగ్గర మొత్తం అవైలబుల్ ఉన్నాయి. అండ్ బ్లాక్ బీడ్స్‌లో కూడా డిఫరెంట్ కలెక్షన్ ఉంది. చాలా డిజైన్స్ చూసాను గానీ నాకు కొంచెం డిఫరెంట్‌గా కావాలి అనిపించింది. అందుకని ఆన్‌లైన్‌లో చూసి ఒక ప్రొడక్ట్ అయితే వీళ్ళకి పంపించాను. నాకు ఇలా కావాలి అని. వాళ్ళు వితిన్ 10 డేస్ నాకు ప్రొడక్ట్ అంతా కంప్లీట్ చేసి పెళ్లి టైంకి అయితే ఇచ్చేశారు. నేను చాలా టెన్షన్ పడ్డాను. అయితదా? లేదా? ఎట్లొస్తది? అని చాలా భయపడ్డాను. బట్ ఎగ్జాక్ట్ రెప్లికా తీశారు. నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ పెళ్లిలో పెట్టుకుంటే అందరూ అడిగారు ఎక్కడ చేయించారు? చాలా బాగుంది, క్యూట్‌గా ఉంది అని. ఐ జస్ట్ లవ్డ్ ఇట్ అన్నమాట. కస్టమైజేషన్‌లో కూడా వీళ్ళు చాలా పర్ఫెక్ట్‌గా చేసిచ్చారు. బయట పెద్ద పెద్ద స్టోర్స్‌కి వెళ్ళి గోల్డ్ కొంటాం కానీ అక్కడ ఎంప్లాయీస్‌కి ఎవరు ఇంత టైం స్పెండ్ చేసి ప్రొడక్ట్స్ ఇంత డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయరు. అండ్ ఇంత అవగాహన కూడా ఉండదు. ఇక్కడ ఓనర్సే దగ్గరుండి కస్టమర్స్‌తో ఫ్రెండ్లీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ వీళ్ళకి జెమాలజీ చేసి ఉండడం వల్ల స్టోన్స్ పైన చాలా నాలెడ్జ్ కూడా ఉంది. మా పేరెంట్స్ కానీ, తాతయ్య వాళ్ళు కానీ బంగారం అంటే ఇక్కడికే ఎందుకొస్తారో ఈ రోజు అర్థమైందండి. నమ్మకం. బయట ప్రొడక్ట్స్ కొని ఒక 2 నెలలకి అది రిటర్న్ ఇచ్చి కొత్తది తీసుకోవాలి అంటే గనుక సగానికి సగం రేట్ ఇస్తారండి. కానీ ఇక్కడ బంగారంకి కరెక్ట్‌గా తూకం వేస్తారు. అండ్ మేకింగ్ అండ్ వేస్టేజ్ చార్జెస్ కూడా మినిమల్ ఉంటది. అదేంటి బయట నో మేకింగ్ చార్జెస్ అంటున్నారు కదా అని డౌట్ రావచ్చు. కానీ ఫైనల్ రేట్ కంపేర్ చేసుకుంటే మీకే అర్థమైతుంది. నా మాట నమ్మకుంటే మీరు కూడా బ్రాడీపేట్ గుంటూరులో ఉన్న కలాంజ్లీ జ్యువెలర్స్ విజిట్ చేసి మీరే తెలుసుకోండి. అదండి నా బంగారం స్టోరీ. ఎలా అనిపించింది కమెంట్ చేయండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.